జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విన్నావా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము ప్రార్థనలో సాధించినది. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నమ్మను గొప్ప చేయడానికి, ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. ఈ ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, వాక్యం కూడా సరిదిగా వినాలి. మరి చేశారా? చేయకపోతే తొందరగా చేయండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే అనేకుల కొరకు ప్రార్థించండి. ప్రతి ఒక్కరి ప్రయాణంలో క్షేమం దేవుడు కలగచేయాలని, అపవాదం పొంచి ఉంచిన ప్రతి సోదరులు దేవుడు తప్పించాలని, అలాగే చదువుకుంటున్న విద్యార్థుల కొరకు, మరి ఇంటర్మీడియట్, సెకండ్ ఇంటర్మీడియట్ కాలేజీలు మరి జాయిన్ అవుతున్నారు వారి కోసం, మరి ఒంటిబడి బళ్ళు నడుస్తున్న వారి కోసం ప్రార్థనలు చేయండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడతాం. ఈరోజు వాక్య భాగము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 7వ. యెహోవా, నేను కంఠధ్వనిమెత్తి ప్రార్థించుతున్నప్పుడు నా మనవి ఆలకించు, కరుణతో నాకు ఉత్తరం ఇమ్ము. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. యెహోవా, నేను కంఠధ్వనిమెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన ఆలకించయ్యా, నాకు ఉత్తరం ఇయ్యయ్యా అని అడుగుతున్నాడండి. మరి ఇలా మనం ప్రార్థన చేస్తున్నామండి. ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి చెప్తున్న మాటలు, మీరు ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసంతో కూడిన ప్రార్థన మనకి కార్యాలు సాధ్యమవుతాయండి. విశ్వాసం ఎక్కడుంటుందో దేవుడి కార్యాలు అక్కడ అధికంగా చూస్తారండి. ఏంటి ప్రార్థన చేయడం నా జీవితంలో అయితే నేను చెప్పగలని, ఇలా ప్రార్థన చేసి ఎన్నో కార్యాలు నేను పొందుకున్నానండి. మరి మీ జీవితంలో ముందుగా దేవుడి మీద నమ్మకం పెట్టాలండి. నా దేవుడు చేస్తాడు, ఆయనకు అసాధ్యమంటే ఏమీ లేదు. నా ప్రార్థన నేను కంఠమెట్టి ఆయనకు స్తుతిస్తే నా ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, నాకు ఉత్తరం ఇస్తాడు అని నువ్వు నమ్మాలి. అందరికీ కష్టమైన పరిస్థితులు వస్తాయండి. వచ్చినప్పుడే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడే దేవుడు జవాబిస్తాడండి. మరి అలా ప్రార్థన చేస్తున్నారా? లేదండి, మేము ప్రేయర్ చేస్తున్నామండి, ఈ ఆన్లైన్ ప్రేయర్లు నడుస్తున్నాయి, చాలామంది మా కొరకు ప్రార్థన చేస్తున్నారు, మేము చేస్తున్నాం అంటున్నారు. కాదండి, చెయ్యండి. వ్యక్తిగతంగా దేవుడితో సావాసం కలిగి ఉండాలి. గుంపుల్లో ప్రార్థనా దేవుడు ఆలకిస్తాడు. వ్యక్తిగతంగా దేవుడితో కూడా నువ్వు బాండ్ కలిగి ఉండాలి. దేవుడితో బాండ్ కలిగి లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మనకి. అయ్యో ఇక్కడ నేను చేసేసాను కదా, ముందు దేవుడితో కూడా కలిగి ఉండాలి. అలాగే నువ్వు ప్రార్థనలో ఏది అడుగుతున్నావో అది నమ్ము, జరుగుతుంది. హల్లెలూయా. నా జీవితంలో అయితే దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఒకరోజు ఎంతో బాధ అండి. నా కూతురికి 24 గంటలు నొప్పి వచ్చిందండి 4 సంవత్సరాల కింద. అయితే నొప్పి వచ్చినప్పుడు నేను చాలా ఏడిచాను. ఆ నొప్పికి ఆపరేషన్ ఇమీడియట్గా చేసేయాలన్నా. నాకు తెలియని విషయాలు తర్వాత నాకు తెలిసినప్పుడు నేను బాధపడ్డాను. అప్పుడు నాకు ఈ వాగ్దానం నాకు గుర్తుకొచ్చిందండి. దావీదు ప్రార్థించాడు వాగ్దానం అని. అప్పుడు నాకు రెఫరెన్స్ తెలియండి. నాకు ఎవరో ఒకరు చదివి చెప్పాలి. అయ్యా, ఇదిగో కీర్తనల గ్రంథంలో దావీదు ప్రార్థించాడు కదయ్యా, ఇదిగో నాకు కంఠధ్వనిమెత్తి నేను ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థనకి నువ్వు జవాబు దయచేయ్యా అని. అప్పుడు నేను ప్రార్థన చేశాండి. దేవుడు నా కూతుర్ని బ్రతికించాడండి. ఎంత గొప్ప సహాయం చేశాడండి. హల్లెలూయా. అంతే కదండి, ఇమీడియట్గా ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళాలి, కానీ వీళ్ళు పంపించలేని పరిస్థితి. కానీ నా యజమానుల హృదయాలు కదిలించి అక్కడ మనిషిని పెట్టడం, వేరే ఒక వాళ్ళ ద్వారా అక్కడ మనిషిని పెట్టడం, కానీ దానికి కావాల్సిన మరి సాధ్యం అంటే ఆమె మా ఇంట్లో మా అమ్మాయిని చూసుకోవడానికి అమౌంట్ ఎంత అవసరం అంతా కూడా నా యజమానులు ఇవ్వడం జరిగిందండి. హల్లెలూయా. ఇదొకటే కదండి, మొన్న నేను ఇంటికి వెళ్ళొచ్చినప్పుడు నా కడుపు నొప్పితో 2010 నుంచి నేను ఇప్పటి వరకు కడుపు నొప్పితో బాధపడుతుంటే దేవుడు మన ఆపరేషన్ చేసినప్పుడు అప్పుడు నేను చాలా భయపడ్డాను ఆపరేషన్ విషయాల్లో. కానీ చాలా మంచినీళ్ళు తాగినట్టుగా
తాగి గ్లాసు దించినట్టుగా సింపుల్గా దేవుడు తొలగించాడండి. ఒకటా రెండా నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలండి. నేను అడిగిన కొన్ని కానీ దేవుడు విస్తారంగా నా జీవితంలో దయచేశాడండి. హల్లెలూయా. ఇంకనూ దయచేస్తున్నాడండి. కానీ ఇంకనూ నేను నమ్మకంగా ఉండాలని నా కొరకు ప్రార్థించండి. మరి మీరు మీ జీవితంలో నేను కడుపు నొప్పి కోసం 2026 సంవత్సరం వచ్చేదాకా కూడా కడుపు నొప్పితో బాధపడ్డానండి. అంత బాధపడ్డాను. 15 సంవత్సరాలు బాధపడితే దేవుడు ఎప్పటికీ చిట్ట చివరికి దేవుడు నాకు కరుణించి నాకు ఆపరేషన్ చేయించాడండి. తొలగించేసి నాకు సహాయం చేసి ఆ తొలగించినప్పుడు మరి కొన్ని పరిస్థితులు పెట్టి సోదరులు కూడా ఎదురైనప్పుడు ప్రార్థన చేశారు. నా కూతురు, నా అల్లుడు, నేను అలాగ హాస్పిటల్ అక్కడే నాకేం తెలియదు, స్పృహ లేకుండా పడుకున్నాను. నాకు పలసరు పడిపోయిందండి. ప్రార్థన చేస్తే ఇమీడియట్గా దేవుడు పలసరు మరి పెరగడం జరిగింది. అదే మన బాడీలో పలసరు ఉంటుందంటే కదండి, నాకు అండం కూడా రావట్లేదు, అది జరగడం ఎంత దేవుడి కార్యాలండి. అంతేకాదు మళ్ళీ నేను క్షేమంగా 50 రోజులండి నేను ఇంటికాడ ఉండేది. నేను రెస్ట్ తీసుకునేది ఒక 40 రోజులు అంతే. మళ్ళీ తిరిగి వెంటనే ఇక్కడికి వస్తే దేవుడు నాకు తోడుండి ఇక్కడ సెలవు ఇచ్చాడు. మరి ఎన్నో డబ్బులు ఖర్చు అయిపోయినా నేను దేవుడిని అడిగాను, ఇలాంటి పరిస్థితి అయ్యా నాదని అడిగితే నా యజమానుల హృదయాలు కదిలించి నాకు ధన సహాయం కూడా చేయించాడండి. హల్లెలూయా. ఎన్నో మా మనవరాలకు ఒంట్లో బాగోకపోతే ఆ విషయంలో ప్రార్థిస్తే దేవుడు కార్యం చేస్తాడండి. మా గ్రూపులో మాకు టీం నడుస్తుందండి. అందరూ గుంపు కూడా ప్రార్థిస్తామండి. మేము ఉపవాసాలతో ప్రార్థిస్తాం. 24 అవర్స్ ప్రేయర్లు నడుస్తాయి. ఇలా ప్రార్థన చేస్తాం. ఒక సమస్య కొరకు అందరం విశ్వాసంతో ప్రార్థిస్తాం. దేవుడు జవాబు ఇచ్చేంతవరకు కూడా మానక ప్రార్థిస్తామండి. అలా ఎన్నో కార్యాలు మేము చూసాం. మరి మీ జీవితంలో మనకి సమస్యలు ఎదురవుతాయండి. సమస్యలు ఎదురైనప్పుడే పట్టుదలతో ప్రార్థించాలి. మనకి సమస్య వచ్చినప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రార్థన రాదు, కానీ అప్పుడే ప్రార్థన హృదయం కలిగి ఉండాలండి. హల్లెలూయా. ఎప్పుడు ఏ దుఃఖం వచ్చినా సరే దావీదు ప్రార్థించాడు కదయ్యా. దావీదు ఇప్పుడంటే వచనాలు తెలుసండి, అధ్యాయాలు తెలుసు. అయ్యా దావీదు ప్రార్థించాడు కదయ్యా కీర్తన గ్రంథంలో, అయ్యా తండ్రి ఇదిగో నేను ప్రార్థిస్తున్నానయ్యా, నాకు సహాయం చేయి. దావీదుకి చేసిన వాడా నాకును చేయి. ఈ అప్పుల సమస్యల నుంచి విడిపించు, ఈ రోగ సమస్యల నుంచి విడిపించు, ఈ మనుషులు నిందల నుంచి నన్ను విడిపించు. అయ్యా దావీదు ప్రార్థించాడయ్యా తండ్రి, అయ్యా నాయన శత్రువు దారి నుంచి విడిపించవయ్యా, నన్ను విడిపించయ్యా అని ఇలాగ ఎన్నోసార్లు అండి. ఇప్పుడు అధ్యాయాలు తెలిసాక అయ్యా దావీదు ప్రార్థించాడు. కీర్తనలు 27వ అధ్యాయం 7వ వచనంలో నా ప్రార్థన ఆలకించి నాకు ఉత్తరం త్వరపరిచే తండ్రి అని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు ఈ అధ్యాయం ఎట్టి ఈ వాగ్దానాన్ని పెట్టి మీరు ప్రార్థించండి. ప్రార్థిస్తే దేవుడి కార్యాలు చేస్తాడు. ఇదిగోండి బానిసత్వంలో ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ప్రార్థించారండి. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడని చెప్పాడు. అందుకే మోసేని పంపించాడండి అక్కడికి. నువ్వు ప్రార్థించు, నీ నాయకుల కొరకు ప్రార్థించు. అయ్యా ఇలాంటి పాలన ఉందయ్యా, అలా మనసులో మార్చేయ్యని ప్రార్థించు. దేవుడు వారి మనసులో మారుస్తాడు. నీ బిడ్డల కొరకు ప్రార్థించు, నీ బిడ్డల ప్రయోజనాలు దేవుడు చేస్తాడు. నువ్వెవ్వరి కొరకు ప్రార్థిస్తే దేవుడు అది కార్యం చేస్తాడు. నేను ఎన్నో చూశానండి ప్రార్థనల విజయాలు, ఎన్నో చూశాను. అంతే కదండి, ఇదే ప్రార్థన వల్ల దేవుడు ఒక పాట కూడా ఇచ్చాడండి. హల్లెలూయా. ప్రార్థనా శక్తి నీవు కలిగున్నావా, విశ్వాసం అనే డాలు కలిగున్నావా, దేవుడు నన్ను నమ్మికతో ఎందరో ప్రార్థించి, దేవుడు నన్ను నమ్మికతో ఎందరో ప్రార్థించి కార్యాలను వారు చూసారు. ప్రార్థించి కార్యాలను నీవు చూసావా. ఈ పాట యూట్యూబ్లో ఉంటుందండి. మరి ఫస్ట్ నుంచి వినాలనుకున్నవారు ఎవరైనా పుల్లు పాట యూట్యూబ్లో చూడొచ్చు, నా యూట్యూబ్లో ఉంటుంది. ఇలాగ ఎన్నో నేను ప్రార్థనతో సాధించానండి. ప్రార్థన చేసి విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుడి కార్యాలు చూస్తుంది. హల్లెలూయా. ప్రార్థనలో సాధించాలని మనం ఏదో ప్రార్థన చేసేయడం కాదు. చూడండి, కష్టపడినవాడు ప్రతిఫలం పొందుకుంటాడంట. అలాగ ప్రార్థన విశ్వాసంతో నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థించి దేవుడి కార్యం నీ జీవితంలో ఖచ్చితంగా చూస్తారండి. నిజంగానే హృదయపూర్వకంగా ప్రార్థించే ఖచ్చితంగా నువ్వు చూస్తావు. హల్లెలూయా.
దేవుడి కార్యాలు చూస్తారని ఎంతోమంది బైబిల్లో భక్తులు ఎంతమంది అండి సింహాల నోర్లు మోంచని ఎవరి తరం అండి. చూడండి, మొన్న కాకినాడ ప్రాంతంలో ఒక సింహం వచ్చింది, దాన్ని పట్టుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డారో. కానీ ప్రార్థన చేస్తే సింహాల నోరు మూసేసాడని దేవుడు, ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు నిలిపేశాడని దేవుడు. ఏంటి, ప్రార్థిస్తే వర్షం కురకూడదన్నాడు, కురిపించలేదు. కురిపించంటే కురిపించాడు. మన దేవుడండి భక్తులు ఏది అడిగితే అది చేస్తాడు. అది నీకు నాకు సాధ్యం కాదేమో కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. కానీ నువ్వు విశ్వాసంతో అడగాలి. ప్రార్థనలో నువ్వు అడిగేది ఏదైనా జరుగుతుంది. కానీ విశ్వాసంతో అడుగు. నా జీవితంలో చేశాడు దేవుడు ఎన్నో కార్యాలు. నన్ను స్వస్థపరిచాడు, అప్పుల నుంచి విడిపించాడు, నిందల నుంచి విడిపించాడు, అవమానాల నుంచి విడిపించాడు, ఎన్నో ఇబ్బందులు అన్నిటి నుంచి విడిపించి ప్రశాంతమైన జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడండి. హల్లెలూయా. మీకును కలగ చేస్తాడు. నువ్వు ప్రార్థించు. ఈ మాటలు వింటుందని మీరు ఎవరైనప్పటికీ కూడా ప్రియా సహోదరా సహోదరాల, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసి కార్యాలు చూడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.